అవునమ్మా. గురుగారు ఇవాళ మనం ఈ కాన్ఫరెన్స్ తో మొదలు పెట్టమన్నారు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అంట ట్రై చేస్తున్నారు. సరే అలాగే ఓకే. నేను వారిని కూడా యాడ్ చేస్తాను. కలపండి. అలాగే గురు. నేను లైన్ లో ఉన్నా కట్టేనా? ఉండండి లైన్ లోనే ఉండండి. హలో హలో, మేము స్టార్ట్ చేయొచ్చా మరి? ఓం 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 గురువు గారు. పఠామి సంస్కృతం సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం అయగ్రీవం ఉపాస్మహే. గతదినే अस्माभिः रसानां विषये स्थायीभावाः प्रकृतिताः, स्थायीभावाः प्रोक्ताः, उक्ताः, कथिताः, सूचिताः. ते स्थायीभावाः रतिः, शोकः, निर्वेदः, क्रोधः, उत्साहः, विस्मयः, हासः, भयं, जुगुप्सा इत्यादयः इति నవస్థాయీభావः ఇత్యాదయ ఇది. ఇత్యాదులు అంటే ఇంకా ఉన్నట్టు లెక్క, ఇంకా లేవు కదా. ఈ 9 కనుక ఇది అని అక్కడికి మనం కానీ తస్మిన్ విషये వదతి. రసేభ్యः స్థాయీభావానాం ఘటాదేः ఘటాద్యవచ్ఛిన్న ఆకాశాదివా ప్రతీయమతయోः తత్ర ఉపరి अस्ति అథ ప్రాగుక్తమతభేదేన రసానాం స్థాయిభ్యः భేదः. రసం అంటే స్థాయిలు వేరు, స్థాయి భావములు వేరు, రసములు వేరు అని చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు రసములకు స్థాయి భావాలు ఇవి అన్నప్పుడు వేరు, స్థాయి భావాలు వేరే కదా. మరి అంతే కదా. ఇది మూలము అన్నప్పుడు అది వేరు, కారణము దానికి ఇది కారణము అన్నప్పుడు కారణం వేరు, కార్యం వేరు కదా. వేరు, అవును. మరి మళ్ళా ఎందుకు చెప్పాలి అంటే దాని వివరం చేస్తున్నారు అన్నమాట. దానికి కొంచెం వివరిస్తున్నాడు. రసేభ్యః స్థాయీభావానాం ఘటాదేః ఘటాద్యవచ్ఛిన్న ఆకాశాదివా ప్రథమీయ మతయోః. ఇంతకుముందు మనం కొన్ని మతాలు చెప్పుకున్నాం కదా. ఘటాలుడు, హైమగుప్తుడు, శ్రీశంకుడు అది మతం మనం చెప్పుకున్నాం. మనం దాని గురించి ఇప్పుడు చెప్తూ అవన్నీ వివరిస్తున్నాడు ఇక్కడ. ఏం వివరిస్తున్నారంటే అభినవగుప్త పట్టనాయక మతయోః ప్రత్యాద్యవచ్ఛిన్న చైతన్యస్య అసత్వ అంగీకారాత్ తయోః అవచ్ఛేద్య భావానాం భేదః. అభినవగుప్తः మఠనాయకः ద్వయోః మతయోః మధ్యే భేదः కः చేత్ ఘటాదేః ఘటాద్ ఆకాశాదివ. ఒకళ్ళేమో ఘటాదులు అన్నారు, ఇంకోళ్ళేమో ఘటములలో ఉన్నటువంటి ఆకాశం అన్నారు. అదే భేదం ఏంటంటే అదే భేదం. అలాగే ఏం చేస్తున్నారంటే ఘటాదులు వేరు అంటే వ్యాధి అవచ్ఛిన్న చైతన్యమునకు అంగీకారం వలన తయోః అవచ్ఛేద్య అవచ్ఛేదక భావం. అవచ్ఛేద్యము అవచ్ఛేదకము అంటే దానికి అంగీకారం ఉందాక చెప్పినట్టుగానే ఘటము, ఘటంలో ఉండేటువంటి ఘటంలో ఉండే ఆకాశం అంటే శూన్యం. దానికి దీనికి ఉన్న భేదమే. అంటే ఘటము వేరు, ఆకాశం వేరు అవుతుందా? ఆకాశం లేకుండా ఘటం ఉంటుందా? ఘటం లేకుండా ఆకాశం ఉంటుందా?
కొంచెం జాగ్రత్త. ఘటం ఉన్నదంటే ఒక కొండ ఉంది, కొంత ఆకాశం ఉంది. ఇది ఘటం అవుతుందా, అయితే పైన ఉండేటువంటిది ఘటం అవుతుందా? బ్రేక్ అవుతుంది మీ మాట కొంచెం. మాకు సిగ్నల్ ఎంతగా ఇంకేం లేదు మాట. అక్కడికి కూర్చున్నా, ఆయన మీద కూర్చున్నాను, పట్టుకున్నాను, దాన్ని ఉన్నాయి కానీ బ్రేక్ అయిపోయింది, అసలేం వినిపించట్లా. నీ ఉన్నప్పటికీ బ్రేక్ వస్తుంది అంటాడు. అర్థమైంది. రామ కూడా అదే మాట చెబుతాడు అక్కడ. అనేది సంధ్య అనురాగవతి సంధ్య దివసస్తత్ పురస్సర అహోగతి చిత్ర తథాపి నసమాగమ అంటాడు రామాయణంలో చోట. సంధ్య సంధ్య అనురాగంతోనే ఊరుకున్నది. సంధ్య అనే ఒక మహిళ, ఒక నాయిక అనురాగంతో ఉన్నది. ఆవిడ కావాల్సినటువంటి నాయకుడు ముందే ఉన్నాడు. ఆవిడ నాయిక, నాయకుడి దగ్గరే ఉన్నాడు, ఎదురుకుండానే ఉన్నాడు. కానీ వారిద్దరికి సమాగమం కలగట్లేదు అని బాధపడతాడు. అంటే అక్కడ సంధ్య అంటే సంధ్యాకాశము, సంధ్య అనురాగము, అనురాగం అంటే ఎర్రగా ఉన్నది. దివస పురుషుడు కాదు అక్కడ, దివసము అంటే రోజు. సంధ్య ఎప్పుడు వస్తుంది? దినాంతే, చివరి అయిపోయిన తర్వాత సంధ్యాకాశం వస్తుంది. అంటే కాళిదాసు గారు కూడా దినక్షప మత్స్యగతేవ సంధ్య అంటాడు రఘువంశంలో. దినక్షప మత్స్యగతేవ సంధ్య, దినమునకు క్షప అంటే పగటికి, క్షప అంటే రాత్రికి మధ్యలో ఉన్నటువంటి సంధ్యలాగా అంటాడు అక్కడ. ఆవుని వర్ణిస్తూ దిలీపుడు యొక్క మహారాజు దిలీప్ ఆయన భార్య అయినటువంటి సుదర్శనాదేవికి వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆవు నందిని దేవుని వర్ణించేటప్పుడు దినక్షప మధ్యగతేవ సంధ్య, పగటికి రాత్రికి మధ్యన సంధ్య ఉన్నట్టుగా అన్నాడు. అంటే పుంలింగం కనుక మహారాజు, క్షప కనుక ఆవిడ సుదర్శనాదేవి, మధ్యలో సంధ్యాకాశము స్త్రీలింగము, గోవు కూడా స్త్రీలింగమే, అటువంటిది మధ్యలో ఉన్నది అని చెప్పినట్టుగానే ఇక్కడ అంటే దినం తర్వాత వచ్చేటువంటిదే సంధ్య. ఇక్కడ ఏమన్నాడు? ఆ సంధ్యకి ముందే ఉంటుంది కదా ఆ పగలు, ముందే పగలు ఉంటుంది, రాత్రి అంటే అనురాగవతి సంధ్య దివస తత్పురస్సర. కానీ ఆ సంధ్యా సమయము పగటి సమయము కలుసుకుంటాయా? కలుసుకోవు. పగటి సమయము సంధ్యా సమయము కలుసుకోవు. సంధ్య పగటి సమయం వెళ్ళిపోతే కానీ సంధ్య రాదు. అవును. కనుక కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే పగటి సంధ్యకి ముందు ఉంటుంది పగలు, కన్నా ముందే ఉంది పగలు. అక్కడ వెళ్ళిపోతే సంధ్య వస్తుంది. ఎలా ఉంది? అనురాగంతో కూడి ఉన్నది. రంజిమ, రంజిమ అంటే రక్తత్వం, రక్తత్వం అంటే ఎరుపు. అనురాగ సంధ్యా సమయం ఎర్రగా ఉంటుంది. అంటే చమత్కారంగా ఆకాశం ఎర్రగా ఉన్నదని చెప్పడం, సంధ్య వచ్చేసింది అని చెప్పడం కోసంగా ఇది పగటి పూర్తయిపోయింది, సంధ్యాకాశం వచ్చింది అని చెప్పడం కోసంగా ఇటువంటి ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక నాయిక పురుషుని యందు దినము అనేటువంటి ఒక ప్రభాతం అనేటువంటి ఒక దినము యందు దివసము అనేటువంటి ఒక దినము ఒక పురుషుని యందు అనురాగం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరికి సమాగమం కుదరట్లేదండి అంటే దైవగతి చాలా చిత్రంగా ఉంది శుభ. అంటే దూరం సమాగమం కలవదు, దగ్గరికి ఎందుకు కలవదు? పక్కనే ఉన్నారు కదా, కలుస్తుంది. మరి వాడికి కానీ ఇష్టం లేదేమో పోనీ అంటే ఇష్టం ఉన్నది, అనురాగం ఉన్నది ఆవిడికి, మరి ఎందుకు కలవదయ్యా? అదే దైవ చిత్రము, దైవగతి అన్నట్టుగా సంధ్యా సమయానికన్నా ముందు వచ్చింది అని చెప్పడం చమత్కారం అంతగా ఇంకేం అక్కడ అనురాగ తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణ లింగాన్ని కూడా స్త్రీలింగ పుంలింగ వ్యవస్థను కూడా తీసుకున్న దాంతో మనకి చమత్కారం కలిగించాడు. అలాగే ఇక్కడ అన్ని ఉన్నాయి, కొత్త బ్యాటరీ అన్ని ఉన్నాయి, పైన చెప్పట్లేదన్నారు కనుక అహో దైవగతి చిత్ర, దైవం యొక్క గతి చాలా చిత్రమైనటువంటిది అని చెప్పడానికి మనం ఉదాహరణ చెప్పుకుందాం. సరే, గట్టిగా చెప్తా చూద్దాం, వస్తుంది వినపడుతుందేమో చూద్దాం.
ఇక్కడ మనకి చెప్పాడంటే రసేభ్య స్థాయి భావానాం ఘటాదేహే ఘటాద్యవచ్ఛిన్న ఆకాశాదివా ప్రథమ ద్వితీయ మతయో 1-2 మతములు. తర్వాత సత్య అనిర్వచనీయ రజతాదివా తృతీయే. సత్యరజతమునకు అనిర్వచనీయమైనటువంటిదేమో 3వ భాగంలోను. విషయస్య అంటే రజతాదులకు జ్ఞానాదివ చతుర్థే భేద బోధ్య. 4 రకాల భేదాలు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమిటా 4 భేదాలు అంటే మొదటిది 2నేమో అభినవ గుప్తుడిది, రెండో ఆయన ఎవరండి అంటే రత్యాద్యవచ్ఛిన్న చైతన్యానికి రసత్వ అంగీకారము అనేటువంటిది. రసత్వంగా అంగీకరించడం ఒక చోట, ఒకటేమో చైతన్యం అనేటువంటి చెప్పడం చూస్తుంది. అంటే అంటే అక్కడ ఉన్నాడు ఘటాదికి ఘటే విద్యమాన ఆకాశానికి ఎలాగే ఉందో ఘటం అన్నారు, వాడు ఘటే విద్యమాన ఆకాశము అన్నారు. భేదం అక్కడ 2 రకాలు చెప్పారు. ఇక్కడ 3వ మతంలో నవ్య మతంలో ఏం చెప్పాడు? ప్రాతిభాషిక రత్యాదేహే 3వ రకంలో రత్యాదేహే రసత్వ అంగీకారాత్ తయో సాదృశ్య ఆత్మా భేద. ప్రాతిభాషికమైనటువంటి బాగా కనపడేటువంటి దానికి ప్రాతిభాషిక రత్యాదులకు రసత్వ అంగీకారం, రసత్వం అంగీకరించడం చేత వాటికి కనపడేటువంటి సాదృశ్యము, దాంట్లో ఉన్నటువంటి సాదృశ్యమే ఆత్మ. అందులో సదృశత్వము, రత్యాదులకి సదృశ్యము ఇది, దాని సదృశ్యము అని చెప్పడం అనేటువంటిదే మూడో భేదము. 4వ భేదం ఉన్నాడు చతుర్థే పరకీయమతే రత్యాది విషయక జ్ఞానస్య రసత్వ అంగీకారాత్. రత్యాది జ్ఞానమే రసము అని చెప్పడమేమో 4వ భావం. మనం అన్ని చెప్పుకున్నాం కదమ్మా, 8వ 10వ భాగంలో చెప్పుకున్నాం కదమ్మా. అవును గురుగారు. వాటినే మళ్ళీ కొంచెం చిన్నగా చెప్పుకొస్తున్నాం, ఒక్కొక్క మాటలో చెప్పుకుంటూ వస్తున్నాడు. భేదం ఏం లేదు. 1, 2నేమో వాళ్ళ భేదం అంటే ఘటాదులకు ఘటావచ్ఛిన్న అవకాశానికి 1, 3వదేమో దానికి రసత్వ సదృశాత్మ అనేటువంటిది 3వది. 4వదేమో విషయ భావ రూపము 4వది అంటే జ్ఞాన రూపము అన్నమాట. 4వది విషయ జ్ఞాన రూపం. చతుర్థ పరకీయ విషయ జ్ఞానమే రసం అనేటువంటి చెప్పింది 4వది. 5వది పంచమ షష్ఠ భేదయో మతయోస్తు రసస్థాయినో అభేద. రసమునకు అని చెప్పారు పంచమంలోను షష్టంలోను. సప్తమాదిషు మతేషు స్థాయిన అనుపాదానం ఏవ భేద ఇది. మతచతుష్ట ఏవ భేద. స్థాయిన అనుపాదానం, స్థాయిలకు ఉపాదానం కాకపోవటమే మతచతుష్ట అని అక్కడ చెప్పుకుంటూ వచ్చాడని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి రత్యాదయ హి కూటస్థతయా న స్థాయిన. రత్యాదులే అవే స్థాయిలు కాదు, రత్యాదులు వేరు స్థాయిలు వేరు. కింటు వ్యభిచార్యపేక్షయానామ చూడండి కదా, వ్యభిచార్యపేక్షయ పాకత్వం ఉందా? ఉంది. ఇందులో ప్రయత్నం వల్ల అపేక్షయ వ్యభిచారి అపేక్షయ విచారులను కాకుండా దాన్ని మించి అనమాట. అపేక్ష అంటే దాన్ని మించి ఉండటం కన్నా ఇది అని చెప్పడం. అపేక్ష అన్నప్పుడు దానికన్నా ఇది గొప్పది అని చెప్పుకోవడం వాడతాం మనం. అపేక్షయా అయం రావణస్య అపేక్షయా శ్రీరామ ధనుర్ధారి అనమాట. బల ఆంజనేయ భీమసేన అపేక్షయా ఆంజనేయ బలవాన్ అని. వ్యభిచార్య అపేక్షయా నియమేన ప్రబంధ వ్యాపక స్థితి ఇది అపేక్ష కన్నా వేరేగా నియమ ప్రబంధ వ్యాపక స్థితిశాలిత్వాత్. ప్రబంధ వ్యాపకమైనటువంటి ఉండటం చేత, ప్రబంధ వ్యాపకంగా ఉండటం చేత అనే అక్కడ సారాంశము అని చెప్పుకుంటూ వచ్చారు. భేదాలు తత్ర ఆ ప్రబంధ స్థిరత్వాత్ అమీషాం భావాన్
ఆ ప్రబంధ స్థిరత్వాత్ అమీషాం భావానాం స్థాయిత్వం. కాబట్టి అంతాను ప్రబంధం అంతా ఉండి ఉండటం చేత ఆ ప్రబంధం అంటే ప్రబంధం అంతా ఉండి ఉండటము ఉండటము అక్కడి నుంచి అన్నమాట. ప్రయోగం చేత ఆ సమంతా అర్థం వస్తుంది. ఆ అని ప్రయోగం చేస్తే ఆ అంటే సమంతాత్ అంటే మొత్తం అంతాను మొదటి నుంచి కూడాను అంటారు. మర్యాదే మర్యాద అంటే హద్దు అండి. మర్యాద అంటే హద్దు, మర్యాద అంటే సీమ. దాన్ని అక్కడి నుంచి అంటాడు. అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా అని చెప్పినప్పుడు ఆ పెడతాం అన్నమాట. ఆ భారతం అంటాం. ఆ భారతం పర్యటించండి అంటాం. ఆ భారతం అర్థం అన్నమాట. అలాగే ఆ ప్రబంధ స్థిరత్వాత్ అమీషాం భావానాం స్థాయిత్వం. ఈ వీటికి భావములకే స్థాయిత్వము. అమీషాం భావానాం ఈ భావములకు స్థాయిత్వం ఉంటుంది. అంటే ఇందాక స్థాయి వేరు, రసము వేరు అని చెప్పారు. అవును. నచ పునఃశంకతే నచ చిత్తవృత్తి విశేష రూపాణం ఏషాం ఆసు వినాశిత్వేన చిత్తవృత్తి విశేష రూపాణం ఆసు యొక్క విశేషాలతో ఉన్నటువంటి రూపంలో కనుక చిత్తవృత్తులతో ఉంటాయి కనుక అవి చిత్తవృత్తి స్థిరం కాదు కదా. జడితి చిత్తవృత్తి అంటే చిత్తమే, మనస్సే స్థిరం కాదు. అక్కడ చిత్రవృత్తి అని ఉంది. చిత్రవృత్తి నేను చిత్తానికి వెళ్ళిపోయాను సార్. దాని మూలంగా పూర్తిగా అర్థం మారిపోతుంది కదా. చిత్తవృత్తి అంటున్నాం. చిత్తం వేరు, చిత్తవృత్తి అంటే మనం వెళ్ళిపోతున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. వ్యాఖ్యానం తీసుకుని దాన్ని పదం దొరికింది కదా అని చెప్పి ఇక్కడ చిత్రవృత్తి అది అంటే అది కూడా చిత్తస్య అని చెప్పుకోవచ్చు. అక్కడ చిత్త అని చిత్తస్య అతి చపలత్వాత సరిపోయింది. మనం చెప్పింది కూడా సరిపోతే తప్పేం లేదు. అలాగే తప్పేం లేదు. చెప్పాడు చంచలం హి మన కృష్ణ అని చెప్పాడు. కాబట్టి చిత్తవృత్తి అనేటువంటి కుదరదు కనుక చిత్రవృత్తి విశేష రూపాణం ఏషాం ఆసు వినాశిత్వేన. ఆసు అంటే శీఘ్రముగా, వెంటనే వినాశం అయిపోతుంటే, వస్తుంటే భావం వచ్చిందంటే మళ్ళీ ఆ భావం అయిపోతుంటుంది. దుర్లభం, అది స్థిరంగా ఉండటం అనేది దుర్లభం కదా చిత్తవృత్తి అనేటువంటిది. ఒక మనసులో వచ్చిన ఒక భావం వస్తే ఆ భావం స్థిరత్వంగా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. దాని వెనకాల ఇంకో భావం దాన్ని తన్నుకుంటూ వస్తుంటుంది. ఇంకో భావం వెనక రెడీగా. అవును. నువ్వు వైపు నేను వచ్చేయాలి, నాకు స్థానం వస్తుంది, నాకు నా అవకాశం నాకు ఇచ్చేయి అంటుంటుంది. కాబట్టి చిత్తస్య అతి చపలత్వాత్ చిత్తము అతి చపలమవటం చేత తద్వృత్తీనాం క్షణభంగురతయా, వాటిలో వచ్చేటువంటి విశేషాలన్నీ కూడాను క్షణభంగురములు. అంటే ఒక బుడగల్లాంటి ఒక క్షణంలోనే పోయేటువంటి కనుక వక్ష్యమాణ రీత్యా అంటే రూపాణం రత్యాదీనాం స్థిరత్వం న సంభవతి అని అంటున్నాడు. కాబట్టి వాటికి ఉండదయ్యా, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది కనుక మనస్సు ఎలాగ చంచలము అని చెబుతుంది. దుర్లభం వాసనారూపతయా స్థిరత్వంతు. అది ప్రత్యాదులకు ఉండవు, కానీ వాసనారూపతయా స్థిరత్వం, వాసనారూపంతోనే స్థిరత్వం ఉండొచ్చు. వాసన ఉంటుంది ఇంకా మనకి. వ్యభిచారిషు అతి ప్రసక్తం ఇది వాచ్యం. వ్యభిచారందు అతి ప్రసక్తం ఇది వాచ్యం. అంటే వాసనా రూపంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి రూపంలో స్థిరత్వం ఉండకపోతుంది కానీ శాశ్వతంగా కానీ ప్రతి తద్వాసనా అక్షణికత్వాత్ తద్రూపాణావతేషు వ్యభిచారి భావనయా
అవి అక్షణికత్వాత్, వాటి కూడా క్షణికం కాదు కాబట్టి అక్షణికం అంటే క్షణికం కాదు అంటే శాశ్వతం స్థిరం అన్నమాట అవి. స్థాయిత్వ ప్రసంగాచిత పూర్వపక్ష, కాబట్టి అక్కడేమో స్థిరత్వం ఉండే అవకాశం ఉందంటాడు ఒక చోట, పైనేమో ఏమన్నాడు ఆ భావాలు ఉండకపోవచ్చు కానీ వాసన ఉంటుంది కదా, వాసన స్థిరత్వమే కదా. వృత్తిలో ఉండకపోవచ్చు కానీ వాసన స్థిరంగా ఉంది కదా, వాసన అని. తదుక్తం రత్నాకరే, ఈ సున్నా లేకపోతే తదుక్తం రత్నాకరే ప్రత్యాదయ స్థాయీ భావా స్యుః భూయిష్ట విభావజాః స్తోకైః విభావైః ఉపపన్నాః. స్తోకై కదా, స్తోకై అంటే చేపలు అల్పం, స్తోకం అంటే కొంచెం కదా. స్తోకై విభావై ఉత్పన్నాః త ఏవ వ్యభిచారిణః. వ్యభిచారి కావాలంటే అని చెప్తాడు, మళ్ళీ చెప్తున్నాడు ఆయన. స్థాయీ భావాః స్యుః భూయిష్ట విభావజాః. భూయిష్ట విభావజాః, భూయిష్టం అంటే ఎక్కువగా. సంభవ దక్షిణా పరిజనే అంటాడు కాళిదాసు గారు ఆవిడ శకుంతలు చెబుతూ. చూచేటప్పుడు శుశ్రూషస్వ గురువున్ గురు ప్రియసకి వృత్తిం సపత్ని జనే అనే శ్లోకంలో భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకిని అంటాడు. దక్షిణా భూయిష్టం భవ పరిజనేషు అంటే నీ పరిజనుల యందు ఎక్కువ దాక్షిణ్యంతో ఉండుము అని అంటాడు. భూయిష్టం అంటే ఎక్కువగా. ఇక్కడ ఏమన్నాడు, అవి ఎక్కువగా ఉన్నప్పటికీ భూయిష్టంగా ఉంటాయి కనుక ఇవేమో స్తోకై విభావై. ఇవి స్తోకములంటే తాల్పము అంటే కొంచెము, అదేమో ఎక్కువ. భూయిష్టమే ఎక్కువ, స్తోకం అంటే అల్పం అన్నమాట. భూయిష్టం భవ ప్రత్యాదయ స్థాయి భావాః స్యుః భూయిష్ట విభావజాః. స్తోకై విభావై అవి స్థాయి భావాలు. ఇది స్తోకములైనటువంటి భావముల ఉత్పన్నములైనటువంటివి ఏవి కూడా అవి వ్యభిచార భావములు. అంటే ఎక్కువ విభావాలు ఏమో తక్కువగా ఉండేవి. వ్యభిచారి భావాలు స్తోకములు, భూయిష్టములు. స్తోక మృర్యాం ప్రయాతి అంటాడు ఆవిడ లేడీ. అయ్యా అనంతకృష్ణ గారు, చెప్పండి గురుగారు. కుర్యాం ప్రయాతి అంటాడు అక్కడ లేడీ ఎగురినప్పుడు శాకుంతలంలో లేడీ పరిగెత్తుతున్నప్పుడు దుష్యంతుడు రథం వస్తుంటే ఆ శ్లోకంలో స్తోక ముర్యాం ప్రయాతి, నేల మీద కొంచెం ఉంటుంది ఆకాశం మీద ఎక్కువ ఉంటుంది అని చెప్పినప్పుడు స్తోకం ప్రయోగం చేస్తాడు అక్కడ ఆయన. అవును అవును, అది గుర్తు చేసుకోవాలి మన వాటిని మనం. కనుక విభార భావాలేమో స్తోకములు, విభావాలేమో భూయిష్టములు. ఇవి విభావాలు. విజయశ్రీ గారు ఇలా అది మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. బ్రేక్ కాదు, మీ దృష్టి పోయింది. నాది పోయిందా? ఓకే ఓకే. విభావాలేమో ఎక్కువగా ఉండేవి, స్తోకములు అన్నాడు ఇక్కడ. విభావైరుత్పన్నాః స్తోకైః. విభావాలు ప్రధానమైనప్పుడు కోపం, ఉత్సాహ, రౌద్రమైతే ఉత్సాహము, శృంగారే హాస, శృంగార హాసము, వ్యభిచారీ భవతి నా అంతర్గతశ్చ. అంతేనా? అస్సలు బ్రేక్ అయ్యి అర్థం కావట్లేదు గురుగారు, ఏమనుకోవద్దు. అనుకుంటాం బ్రేక్ అయ్యి ఉంది అనుకో, వినపడలేదు అనుకుంటాం, అందుకని ఇంకేమంటాం. బాగా
అమ్మా వాతావరణం నాకేం ఇబ్బంది లేదే. నాకెందుకో మొత్తం బ్రేక్ అవుతానే ఉంది, కొంచెం కష్టంగా ఉంది. అర్థం కావట్లేదు. ఆ, బ్రేక్ అవటం వలన విషయం అర్థం కాదు. ఎక్కడైనా కరెంట్ వచ్చిపోతుందా? మధ్య మధ్యలో వినిపిస్తుంది. ఇక్కడేం ప్రాబ్లం ఏం లేదు, మరి కరెంట్ అది బానే ఉంది. బ్రేకేనా? బ్రేక్ గానే ఉంది. కృష్ణ గారు, అమ్మా మీ దగ్గరే ప్రాబ్లం, ఎందుకంటే నాకు గురువు గారు చెబుతున్నట్టు నా పక్క నుంచి చెబుతున్నట్టు ఉంది. అవునా? ఓకే ఓకే, కానివ్వండి. అయితే తర్వాత అందులో మళ్ళీ వింటాను నేను తర్వాత. అదే అన్నమాట. కంటిన్యూ చేయండి గురువు గారు. అది అయితే వీరరసమునందు ప్రధానంగా క్రోధము ఉమ్, వీరరసంలో ప్రధానంగా క్రోధం వస్తుంది. ఈ స్థాయి భావం. ఆ, ఉద్రేక ఉత్సాహము, రౌద్రానికి ఉత్సాహం వస్తుంది, ఉమ్, శృంగారములకు హాసం వస్తుంది. ఉమ్. ఉన్నాడు అంటే శృంగారం హాసం కాదు, అసలు శృంగారం అంటే రతి ఏది శృంగారానికి రతి. కానీ చెప్తానంటే ఈ విధంగా అయినప్పుడు వీర ఎలాగైతే ప్రధానంగా క్రోధం కూడా వస్తుంది, రౌద్రానికి ఉత్సాహము, శృంగారానికి హాసము, వ్యభిచారి భావాలుగా వస్తాయి అని. వ్యభిచారి భవతి ఇది కరెక్ట్ కాదు కదా, అది శృంగారానికి. అంతరీయకం భవతి ఇది నా అంతరీయకశ్చ. అంతరీయకము కాదు అంటే అర్థం ఏం చెప్పాడు? రత్యాది స్థాయి భావ అన్య విభావాది సంజ్ఞాత దుర్లభ మధ్యమశ్చకార విభిన్న ఏం వ్యభిచారి క్రోధ వినా భవతి. శృంగార వ్యభిచారి భావము క్రోధం వినా వీరరసము. స్థాయి హాస సంవిచారే నాంతరీయకం ఇత్యర్థం. ఏవం అలౌకికం మొత్తం స్థాయి దయా వ్యభిచారిత ప్రరోహత ఎందుకు చెప్పాడు అక్కడ నాకే అర్థం కాదు. నాంతరీయకం అంటే అంతరీయకశ్చ భవతి ఇది కాదు. ఏవం ఏకస్యైవ గారు అయ్యా మీకు అర్థమైంది చెప్పండి. క్రోధానికి లేకుండా క్రోధకే వినా క్రోధానికి వినా వీరం లేకుండా ఉత్సాహం వినా రౌద్రము, హాసం లేకుండా శృంగారము. వాడికి అది వాడి అమ్మా చెప్పండి గురుగారు. అంటే అవి లేకుండా హాసము లేకుండా శృంగారం ఉండదు అంటాడు. ప్రతి స్థాయి భావం అయినప్పటికీ శృంగారం అది ఆనందం, హాస్యము ఆనందం ఉంటుంది అందులోనే కలిగినటువంటి రతి అనేటువంటి ఒక స్థాయి భావం గల శృంగార రసాలకు హాసం అనేటువంటిది ఉంటుంది అక్కడ జరిగింది. అంటే హాసం అనేది కూడా ఉంటది అంటే రెండు ఉంటాయి అన్నమాట. ఒకటే రతే స్థాయి భావం, రతే. ఓకే ఓకే. హాసము వినా ఓకే. హాసము చేత లేకుండా తృతీయ. ఓకే ఓకే. రతి శృంగార నభవతి. అది శృంగారం, అక్కడ హాసం అనేటువంటి వ్యభిచారి భావంగా వస్తుంది అక్కడ. అది ఓకే ఓకే ఓకే. స్థాయి భావం కాదు, గుర్తుంచుకోండి. శృంగారానికి హాసము కూడా వ్యభిచారి భావంగా వస్తుంది. ఓకే ఓకే. స్థాయి భావం అయితే ఒప్పుకోం కానీ స్థాయి భావంగా రతే రావాలి కానీ వ్యభిచారి భావంగా వస్తుంది ఇక్కడది. ఓకే ఓకే, అర్థమైంది. యదాతు ప్రాధాన్య పరిపురుషార్థం ప్రధానస్యన ఎక్కడ వ్యాఖ్యానంలో ఉన్నారా మీరు? మూలమే 140 పేజీలో మూలం చూడండి లాస్ట్ లో. విశేషమాహ యదాతు ప్రధాన పరిపురుషార్థం. చెప్తాను. యదాతు నాకు కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది, కొంచెం ప్రింట్ సరిగ్గా లేదు ఇక్కడ కూడా. పరిపోషార్థం
బహుభిః బహుర్విభావజః క్రియతే తదా రసాలంకార ఇత్యాది బోధ్యం. యదా ప్రధాన పరిపోషార్థం, ప్రధానస్య అంటే ముఖ్యమైనటువంటి దాని యొక్క పరిపోషం అంటే ప్రధానం రసము, రసము యొక్క రసము కొరకు అపి అంటే అంగభూతమైనటువంటి అభావము కూడా విభావజ అంటే ఎన్నో ఏమైంది గురువు గారు? హలో.